ఇవాళ బక్క జడ్సన్ గారు వస్తున్నారు మన స్టూడియోకి. జడ్సన్ గారు రండి. సో కొన్ని అంశాల మీద మనం మాట్లాడదాం. ఆయన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ఎన్రోల్మెంట్ నడుస్తుంది. ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదో వాళ్ళు ఇమీడియట్గా నమోదు చేసుకోండి. నమస్తే అన్న. నమస్తే. ఇటు వస్తారా అట్రా? అయితే ఉండే పర్లేదా? ఏం నడుస్తుంది? ఎంతవరకు వచ్చింది మీ ప్రచారం? నడుస్తుంది. 3 జిల్లాలు పోయి వచ్చిన విస్తృతంగా. ఇప్పుడు అంత ఓటు నమోదు కార్యక్రమం నడుస్తుంది. ఓకే. సో 3 జిల్లాలు తిరిగిరా? నల్గొండ, 3 ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలు. మళ్ళీ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో కూడా మొత్తం ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయన్నా? 5 లక్షల ఓట్లు ఉన్నాయి. 5 lakhs ఓట్స్ ఉన్నాయి లాస్ట్ టైం. అలా దాదాపు 1,20,000 దాకా ఫేక్ ఓట్స్ ఉండే. లక్షకు పైన లాస్ట్ టైం. ఫేక్ ఓట్స్ అట్లే ఉంటాయా? తీసేస్తాం. అందుకని మళ్ళీ అప్లై చేసుకోమన్నారు. మళ్ళీ ఓటు ఉన్నా కానీ లాస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయాల్సిందే. 5 లక్షల మంది. ఓకే. 5 లక్షల ఓటర్లు మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందే. ఇప్పుడు అది ఎట్లా? ఆ ఏరియాలో ఓటు ఉన్న వాళ్ళే అప్లై చేయాలా? ఎవరైనా చేయొచ్చా? ఆ ఏరియాలో ఓటు ఉండాలా? ఖమ్మంలో ఓటు ఉన్నోళ్ళు, లోకల్లో ఓటు లేకుండా వాళ్ళు కూడా చేయొచ్చేమో. అది లాస్ట్ టైం లేదు, నేను చేసిన వచ్చింది. అది లాస్ట్ టైం యాక్చువల్గా లేదు. అక్కడ నా ఓటు లేదు ఊర్లో, కానీ నేను అక్కడ అప్లై చేసిన కదా, వచ్చింది. ఇప్పుడైతే అడుగుతుండ్రు మరి. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ అప్లై చేయలేదు. మళ్ళీ అప్లై చేస్తే కనబడుతుంది. ఆప్షన్ అడుగుతున్నాడా? ఆప్షన్ అడుగుతుంది. మరి ఎట్లా మళ్ళీ దానికి సపరేట్గా ఎప్పుడు అప్లై చేయాలి మళ్ళీ? ఇప్పుడైతే ట్రై చేయండి ఒకసారి. 6వ తారీఖు 6 వరకు టైం ఉంది. 6వ తారీఖులో ఎట్లుంది పబ్లిక్? అంటే ఎట్లా గ్రాడ్యుయేట్స్ రెస్పాండ్ అవుతున్నారు? కలుస్తున్నాము. మన ఫీల్డ్ మీద మన వర్క్ చూసిండ్రు. బేరీ చేసుకోమంటున్నాము. ఎవరు మేము అద్భుతాలు చేస్తలేమని చెప్తలేము, కానీ బేరీ చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రేపు ఒక ప్రశ్నించే గొంతుగా నేను నిలబడతా అని చెప్తున్నా. ఆపోజిట్ నిలబడుతున్న వారి మీద నేను వాళ్ళ గురించి, వాళ్ళ వీక్నెస్ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేనేం చేయగలుగుతా, నెక్స్ట్ ఏం చేస్తా అనేది చెప్తున్నా క్లారిటీ, అంతే. సో అందులో నా ఎజెండా విద్య, నిరుద్యోగం, వైద్యం, ప్రస్తుతం ఉన్న సామాజిక రుగ్మతలపైన నాది ప్రజెంట్. ఓకే. ఈరోజు మేము ముఖ్యంగా రానికి ఏంటంటే, సరే ఎలక్షన్, రాజకీయాలు ఇవి నిరంతరం జరిగే ప్రక్రియ, కానీ ఈరోజు మొన్న దినాన 19వ తారీఖు ఒక ఎడిటోరియల్ కాసిం సార్ రాసిండు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉండే. 19వ తారీఖు 19 అయితే ఓపెన్ చేద్దాం ఎంతసేపు. ఇందులోనే ఎడిటోరియల్ రాసిండు. 19 కూడా కాదేమో, 19 కింద ఇదే పతనావస్థలో యూనివర్సిటీ. అసలు నేను యాక్చువల్గా కాసిం సార్ ఇంటర్వ్యూ గవర్నమెంట్ వచ్చిన 15 days లోనే చేసిన. దాదాపు 2 లక్షల మంది చూసారు ఆ వీడియోని. ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, 3,000 కోట్లు కనుక మాకు ఇవ్వండి, ఎవ్రీ ఇయర్, ఫస్ట్ ఇయర్ 1,000, నెక్స్ట్ ఇయర్ 1,000, నెక్స్ట్ ఇయర్ 1,000, మేము ఉస్మానియా యూనివర్సిటీ ఆ పరిధిలో ఉన్న వాటిని అద్భుతంగా తయారు చేస్తామని. యాక్చువల్గా అంటే దీన్ని కొనసాగిస్తూ ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని 1కి 2 సార్లు చదివినా. అయితే ఫస్ట్ 2000 అంటే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ఏంటంటే, 1915 బెనారస్ 1915 బెనారస్ యూనివర్సిటీ స్టార్ట్ అయితే, తర్వాత అంటే అంతకుముందు మెడ్రాస్, కలకత్తా, బొంబాయి 3 యూనివర్సిటీలు బ్రిటిష్ వాళ్ళు చేసింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో 1917 మన నిజాం సర్కార్ అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నిర్మించారు. అప్పటికే చాలా గొప్ప గొప్ప సాహితీవేత్తలు కానీ, గొప్ప గొప్ప మేధావులు కానీ అందుకెళ్ళి వచ్చింది. ప్రపంచంలో మనకు ఒక రేటింగ్ అనేది ఉండేది. ఈరోజు మన యూనివర్సిటీ రేటింగ్ అసలు చెప్పుకోనికి వీల్లేదు, ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఇంకోటి దురదృష్ట పరిస్థితి ఏంటంటే, కొంతమంది ప్రొఫెసర్లు నాకు ఫోన్ చేసి మన ఇద్దరం పోయినాం అన్న, ఏది అందులో 1.2 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు తీస్తున్నారు. అసలు ఆ రోడ్డు అడిగింది ఎవరు? ఎవరైనా కట్టుమని అడిగిండ్రా? పబ్లిక్ డిమాండ్ చేస్తుందా? ఇక్కడికి వెళ్ళి కట్టుమని ఏమైనా ఇది చేస్తుందా అంటే అది లేదు. అక్కడ బస్సు
నైట్ టైంలో బస్సులు బోర్డు కానీ స్టాఫ్ బోర్డు కానీ ఎటువంటి అనుమతులు లేవు. అందులో ల్యాండ్ భూములు లీజుకి ఇస్తూ ఉన్నారు. ఆ లీజులు ఎవరెవరికి ఇచ్చిండ్రు ఏంటిది, ఆ లీజు తక్షణం క్యాన్సిల్ రద్దు చేయాల్సిన అవసరం. అది వ్యాపారాలు చేసుకొని కాదన్న. విద్య అనేది మేధావులను తయారు చేయడానికి, ఆలోచింపజేయడానికి, సమాజం పైన పరిశోధన జరగడానికి అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇంకోటి బడ్జెట్ విషయంలోకి వస్తే అన్న మనది ప్రతి 10%. కాసిం సార్ కూడా చాలా తక్కువ అడిగిండు, 1000 కోట్లు. 1000 కోట్లతో ఈరోజు కాదన్న. ఎందుకంటే ఇలా 700 పోయిన ఈ బడ్జెట్లో 742 కోట్ల బడ్జెట్ వీళ్ళకి ఇస్తే అందులో 40 కోట్ల లోడ్ బడ్జెట్ ఈ సంవత్సరం ఉంది వాళ్ళ ప్రొఫెసర్. అందులో జీతాలకే 400 కోట్లు పోతాయి. పెన్షన్లో వాళ్ళకు మా నాన్ టీచింగ్ వాళ్ళకు 200 కోట్లకు పైన పోతుంది. పెన్షనర్స్ కు దాదాపు 40 కోట్లు వాళ్ళకు పోతాయి. 40 కోట్లు మైనస్ బడ్జెట్ తో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నడుస్తూ ఉంది. ఈరోజు దాదాపు ఇంకా 2000 పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు ఈరోజు వచ్చి ఉస్మానియాలో ఖాళీలు ఉన్నాయి. ఈరోజు వస్తే ఉస్మానియా 1200 పోస్టులు ఏమో ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా 2500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్న. రెసిడెన్షియల్ స్కూల్స్ పైన ఈరోజు 5555 కోట్ల రూపాయలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తుంటాను. అందులో సెంట్రల్ జైళ్ళ అన్నానికి ప్రతిరోజు 70 రూపాయల భోజనం ఇస్తే భావి భారత పౌరునికి, నేటి బాలల రేపటి బాల పౌరునికి అంటే నేను రెసిడెన్షియల్ స్కూల్స్లలో కూడా పోయిన ప్రచారం. అందులో 36 రూపాయలన 5 రూపాయలు 37 రూపాయలు 6 రూపాయలు వంటకు పోతే 31 రూపాయలల్లా 3 పూటలు తినాలి. టిఫిన్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్. రైట్. అంటే ఏ విధంగా ఉంటుందన్న, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతారు, మనం తెల్లాలేస్తే. ఇంకోటి అక్కడ కేర్ టేకర్ లేరు, టీచరే హాస్టల్ వార్డెన్ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి. టీచర్ మళ్ళీ దానిపైన విజిలెన్స్, వాళ్ళపైన ఒత్తిడి. అంటే అనేకమైన అంశాలన ఈరోజు విద్యకు సంబంధించి దిగజారి పరిస్థితి. ఇది ఒక కుట్ర. ఎందుకంటే రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు, పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళందరూ కలిసి గురునానక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలు అనేది తెలంగాణ పైకి రావాలంటే ఈ యూనివర్సిటీలు పడిపోవాలి. ఈరోజు గవర్నమెంట్ యూనివర్సిటీలు పడిపోవాలి, కాకతీయ యూనివర్సిటీ పడిపోవాలి. ఇలా ఫీజులు పెంచాలి, కానీ అధ్యాపకులు ఉండద్దు, చెప్పేటోళ్ళు ఉండద్దు, గురువులు ఉండద్దు. ఇవన్నీ అంశాలు ఈరోజు పెద్ద గుట్ట లెక్క తయారైపోయినాయి. ఈ 10 ఏళ్ళలో, ఈ 10 సంవత్సరాల్లో ఒక్క యూనివర్సిటీ పెట్టలేదు అన్న. ఒక్క యూనివర్సిటీ పెట్టలేదు. తెలంగాణ ఏర్పడక ముందే అనేకమైన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, లేకుంటే శాతవాహన యూనివర్సిటీ కానీ, తెలుగు యూనివర్సిటీ కానీ, ఇవన్నీ అదివరకు ఉన్నాయి. కొత్తగా వీళ్ళు పెట్టినా ఏం లేదు. ఈరోజు ఒక మరిదశ ఉద్యమం అనేది విద్యాపరంగా కొనసాగాల్సిన అవసరం ఉండేదన్న. సరే, విద్యాలయాలు చదివిన వాళ్ళందరూ నౌకర్లు వచ్చినో రాలేదో తెలియదు, కానీ సమాజం పైన వీళ్ళ ప్రభావం అనేది స్పష్టంగా ఉండేది. చాలా రోజులకు నువ్వు ఒక మంచి తెలుగు అన్న, మంచి స్పష్టమైన తెలుగు. నేను ఇది చదివినా, నాకు బాగా నచ్చిన ఆర్టికల్. నిన్నటికని మీకు ఫోన్ చేసినంత దీనిపైన ఒక చర్చ ఎందుకు జరుగుతలేదు? ఇది మామూలుగా ఒక తిప్పే చెప్పేది. ఈ 6 గ్యారంటీస్ దీని మీదనే పోతున్నారు తప్ప ఇది కదా రావాల్సిన. ప్రామిస్ అన్న, నేను చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్త ఉన్నా కానీ నేను బతకడం నేర్పాలి. ఈ ఫ్రీ పథకాలు అనేది అవసరం ఉన్న వాళ్ళకు ఓకే, కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు ఫ్రీ పథకం వాళ్ళని అడిగేసి అంటే అది వెనుకబడ్డట్టే అన్న. ఆ పథకం దిక్కు నేను చూస్తున్నా అని అంటే నేను ఇంకా వెనుకబడ్డట్టే, ఆ స్థాయికి నేను పోలేకపోతున్నా. నా కాలం మీద నేను నిలవలేకపోతున్నా. ఇప్పటికీ అన్న అంగవైకల్య పెన్షన్ ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్ ఉండాలి, అది మంచిదే. అవి మంచి. వాళ్ళు కొంతమందికి అందులో బిలో పావర్టీ బస్ ఫ్రీ కొంతమంది అట్లుండ. కానీ ప్రతి దానికి ఈరోజు అర్హులకు అనర్హులకు కూడా అటువంటి పథకాలు పోయేదానికంటే ఇవి మనం పెంచుకుంటే అన్న, ఇవి ఒక చేప ఒక రోజు ఇస్తావు, చేప పట్టు నేర్పిస్తావు, ఆ రోజు చేప తింటాడు. నువ్వు ఒకరోజు నెలకు పెన్షన్ ఒక 4000 ఒకసారి ఇస్తావు. నువ్వు అదే ఆర్థిక అభివృద్ధి చెందతట్టుగా నువ్వు మన ప్రయాణం నడిపిస్తే వాడు ఎక్కువ సంపాదిస్తాడు, నలుగురికి ఇవ్వగలుగుతాడు. ఈరోజు ఇది లోటు బడ్జెట్ తోని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నడుస్తుందన్న. ఇదే విధంగా కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి అత్యం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఏ యూనివర్సిటీ చదివినటువంటి అధ్యాపకులు ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేస్తే ఇంకా ప్రమాదం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ అనుకోను, కాకతీయ యూనివర్సిటీని తీసుకొచ్చి వీసీని చేయాలి, కాకతీయ యూనివర్సిటీని ఉస్మానియాను, అట్లా వీళ్ళను షఫలింగ్ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు కొంచెం యూనివర్సిటీలు బాగుపడతాయి. అధ్యాపకులు కూడా ఏళ్ల మీద 1-2 లెక్క పెట్టవచ్చు. అరే వీళ్ళు దాదాపు ఏదో ఒక దోపిడీ వ్యవస్థతో ఈరోజు చేతులు కలిపే ప్రమాదం ఈరోజు ఉన్నదన్న. కాబట్టి నేను ఇప్పుడు పబ్లిక్ లో కూడా డిబేట్ జరగాలి యాక్చువల్గా. ఇప్పుడు ఎంతసేపు ఫోన్లు వచ్చాయి, మాకు ఇది వస్తలేదు, అది వస్తలేదు, ఇది ఇంకా ఇంప్లిమెంట్, మా పిల్లలకు చదువు లేదని ఎవరు అడుగుతలేరు. అంతేగా, మా ఊర్లో స్కూల్ బాగాలేదా, ఈ స్కూల్ బాగా చేయించడం ఎవరు అడుగుతలేరు. ఎవరు అడుగుతారు?
మావాడు ఓయూలో చదువుతున్నాడు, అరే భోజనం సరిగా లేదట, ఇది లేదట, కొంచెం అడగండి అని ఎవరు అడుగుతలేదు. అడుగుతలేదు నిజంగా. నేను మొన్న హాస్టల్స్కి పోయినప్పుడు, నల్గొండలో కొన్ని హాస్టల్స్ లోపల పోయినప్పుడు వాళ్ళ అన్నీ అంటే అసలు 100% 100 పాస్ అవుతుండ్రు. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ 100కి ఒక ర్యాంక్ తక్కువ అయితే నా పరిస్థితి ఏంది అని ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళు ఆలోచించి అంత ఇది చేస్తున్నారు. కానీ మన ఎమ్యూనిటీస్ కూడా ఆ తీరుగా వాళ్ళకి అందించాలి కదా, నా స్టాఫ్ కూడా ఆ విధంగా అందించాలి. వాళ్ళు మెయిన్గా మన అలా 24/7 అన్నాను కదా నా స్టడీ అవర్స్, అలా స్టాఫ్ కూడా పెంచాలి. కనీసం ఒక రోజు వాళ్ళు లీవ్ పెడితే ఇంకో స్టార్ట్ కదా. చాలా మంది అన్న ఎక్కువ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం తీసుకోవాల్సిన ఈరోజు తక్షణ బంగారు తెలంగాణ ఎప్పుడైతుంది అంటే అన్న విద్యా వైద్య. ఒక ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ పిల్లలను, మా పిల్లలను నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ నేను గాంధీ హాస్పిటల్కే పోతాను, లేకుంటే ఉస్మానియా హాస్పిటల్ పోతాను, మీకు తెలుసు కావచ్చు. అర్థమైందా? మనమే దానికి పోనప్పుడు సామాన్యుని బొమ్మని మనం ఎట్లా అంటామని అటు పోయేటట్టుగా మనం చేయాలి. రేపు ఈ రోజున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వ ఆసుపత్రులల్లో మీరు వైద్యం తీసుకోవాలి, ప్రభుత్వ స్కూళ్ళల్లో మీరు పిల్లలను చదివియాలి అన్న. బెస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడ ఉంటే ప్రభుత్వ స్కూళ్ళలోనే ఉన్నారు. బెస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కడ ఉన్నారంటే ప్రభుత్వ హాస్పిటలే ఉన్నారు. మీరు ఇటీవల కలిసిన కావచ్చు ఉస్మానియా రోజు 70 సర్జరీస్ నడుస్తాయనా, అలా ఏసీలు పనిచేయి, సరి అయిన ఏవి లేవు, కిటికీలు తెరిచి నేను ఒక సర్జరీ చేసుకున్నా, అలా కిటికీలు తెరిచి బయట గాలికి నాకు సర్జరీ చేసిండ్రు. ఒక చిన్న ట్యూమర్ అయితే కిటికీ గాలికి చేసిండ్రు. అటువంటి పరిస్థితులు ఈరోజు దవాఖానలు ఉన్నాయి. ప్రభుత్వాలు మీరు అన్ని పథకాలు కానీ ప్రభుత్వం హర్షిస్తారన్న, ఒకటి కాదు నీకు 25 టర్మ్స్ ఇస్తారు, 5 సార్లు నేను ముఖ్యమంత్రి చూస్తారు. వాళ్ళకి నిజమైన నువ్వు నిజంగా ఏవైతే వసతులు మనం అవసరం ఉన్నాయో, నాకు నిన్న ఇది చూసినా కాంచారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్ ప్రొఫెసర్స్ ఉస్మానియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. మళ్ళీ అడుగుతుంది ఏంటంటే అన్న బైపాస్ రోడ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ నాకు అడిగారు, బైపాస్ రోడ్డు వెంటనే ఆపియాలి, మీరు ఒక్కలే మాట్లాడిండ్రు దీని మీద. ఇది మళ్ళీ స్టార్ట్ అయిందంట, మళ్ళీ స్టార్ట్ అయిందంట, మళ్ళీ వేయనికి నడిచిందంటే. ఇప్పుడు అమ్రపాలి గారు హెచ్ఎండి దానికి వచ్చిండ్రు, రేపు వచ్చిన తర్వాత రేపు ఆమెను కలుస్తా, అవసరమైతే హైకోర్టుకు పోతా. నేను ప్రభుత్వాన్ని విన్నవించుకునేది అంటే అక్కడ ఉన్న వ్యాపారం కోసం కాదు విశ్వవిద్యాలయం. అంటే ఏమన్నా నేను నాకు పెట్రోల్ బంక్ లేకుండా నేను 10 కిలోమీటర్లు పోయి పోసుకుంటాను, కానీ విశ్వవిద్యాలయం ఖాళీగా ఉందని చెప్పి అక్కడ నువ్వు జాగాలు తీసుకిస్తావాను. ఇవాళ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా దేనికోసం 30 ఎకరాలు అని ఏమో ఇచ్చిందట. ఇలా అది బలంగా లెఫ్ట్ సైడ్ ఖాళీ అయితే కానీ ఇది మొత్తం కొట్టేయనికి అదే డివైడ్ చేస్తారు, ఇది అది ప్రైవేట్ దానికి అంతే. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మా ప్రభుత్వం మారినాక మా సర్కార్ వచ్చినాక మళ్ళీ అది ఎందుకు రావాలన్నా? అన్కాంప్రమైజ్డ్ ఫైట్ దీనిపైన ఉంటాయన్నా, విశ్వవిద్యాలయాల పైన కానీ ఎడ్యుకేషన్ పైన కానీ దీనిపైన కానీ. నాకు ఎన్నికల కోసం అని కాదు, ఇది ఆఫ్టర్ ఎన్నికలు కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే రేపు ఈ ఉచిత పథకాలు వచ్చే ప్రభుత్వం కూడా నేను ఉచితంగా ఇస్తాను రాష్ట్రం పెట్టిపోతాయన్నా, రోడ్డు బడ్జెట్ పెట్టుకొని పోతే. ఈరోజు 10% ఆఫ్ ద బడ్జెట్ అంటే 25,000 కోట్ల రూపాయలు, 19,000 కోట్ల రూపాయలు 2023-24 ఇచ్చిందన్న ఈ బడ్జెట్, ఈ సంవత్సరం బడ్జెట్. కానీ 25,000 కోట్ల బడ్జెట్ అనేది విద్యకు అలాట్ చేయాలి, నాణ్యమైన తీరుగా విద్య ఉండాలి. మీరు SC/ST సప్లై నిధులు 15%, అవి రెసిడెన్షియల్ స్కూల్ SC/ST స్కూల్స్కి పోతాయన్నా. తక్కిన అన్నిటి కూడా మనం బెస్ట్ టీచర్స్ వాళ్ళకు బెస్ట్ స్టాఫ్ మనం ఇవ్వాలంటే, అన్నిటిలో ఖాళీలు మొత్తం నిండాలంటే మనం వేరే దగ్గర మనం మైనస్ అయినా పర్వాలేదు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ కు రూపాయలు తక్కువ ఇచ్చినా పర్వాలేదు. అర్థమైందా? ఇక్కడ మాత్రం వెంటనే చర్చ అసెంబ్లీలో జరగాల్సిన అవసరం ఏమిటి? రేపు నాకు ఎమ్మెల్సీ అవకాశం వచ్చినా నా టాప్ ప్రియారిటీ విద్యా వైద్య సామాజిక కొన్ని రుగ్మతలు అవన్నీ దూరం చేయాలంటే ఈ రెండు కూడా బలోపేతంగా ఉండాలనేది నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ మేడిగడ్డ ఏంటి పరిస్థితి? ఈ చూడండి అంటే అలా మేడిగడ్డ కాంట్రాక్టర్ గురించి మాట్లాడాలి ఫస్ట్. మేడిగడ్డ కాంట్రాక్టర్ ఎవరు, మేడిగడ్డ డిజైనర్ ఎవరు గురించి మాట్లాడకపోతే ఉత్తదే కదా ఇప్పుడు మాట్లాడినా వేస్ట్. మేడిగడ్డ కాంట్రాక్టర్ అద్భుత దృశ్యాలు. అవును, ఇప్పుడు 100 మీటర్లు కొట్టుకొచ్చిందట. ఇది చూడండి, ఇది 100 మీటర్ల దూరం కొట్టుకొచ్చిందట. కాంక్రీట్ బ్లాకే కాదన్నా అనా కట్టడం చూడండి. ఒట్టి మేడిగడ్డకి ఎందుకు పోతున్నావు? కాళేశ్వరం ఒట్టి మేడిగడ్డనేనా? అన్నారం బ్యారేజ్లకు ఎందుకు పోతలే? మునిగిపోయిన బాహుబలి మోటార్లు ఎందుకు చూపెడతలేరు? అవును, అలా మొత్తం అక్కడ ఇక్కడికి వెళ్ళి అసలు ఆ స్ట్రెచ్ మొత్తం ఎందుకు మనం తిరుగుతలేం అన్నా? అక్కడికి వెళ్ళి తిరుగుతుంది సినిమా అంతా. అక్కడికి ఎందుకు పోతలేదు అంటే అక్కడికి పోతే మేయా కృష్ణారెడ్డి బయటకు వస్తాడన్నా. నువ్వు అన్నారం బ్యారేజ్లో పోతే మేయా కృష్ణారెడ్డి బయటకు వస్తాడు, మేయా కృష్ణారెడ్డి ఫ్లైట్ బయటకు వస్తుంది, మేయా కృష్ణారెడ్డి ఆ ఫ్లైట్ లో ఎవరెవరు ఎక్కుతున్నారు అది బయటకు వస్తుంది. కాళేశ్వరం పైన చర్చ జరుగుతుంది, కాళేశ్వరం కట్టిన వాళ్ళు మేము జైల్లో పంపుతున్నాం అని చెప్పి చూపించడానికి మేడిగడ్డ ఒకటే తెర మీదకి వస్తుంది. ఒరిజినల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైకి వస్తలేదు.
కిందికి వెళ్ళి పైకి పోయి నాకు తీసుకుపోయిన ఇంజనీర్ల పేరు పైకి వస్తలేదు, హరిరామ్ నాయక్ పేరు చర్చకు వస్తలేదు, మురళీధర్ రావు చర్చకు వస్తలేదు, అనిత పేరు చర్చకు వస్తలేదు, వీళ్ళ పెళ్లిళ్ళు ఎక్కడ జరిగినా చర్చకు వస్తలేదు, వాళ్ళ ఆస్తిపాస్తుల పైన చర్చలు వస్తలేవు, వాళ్ళకి ఇచ్చిన విల్లాల పైన చర్చకు వస్తలేవు. నేను ఇస్తా డాడీ నా రమ్మని చెప్పాను, నేను ఈజీగా ఇస్తా, ఆదాబాద్ ఒక పెద్ద పేజర్ రాసింది నాది, ఎవరెవరు ఎంతమంది పాత్రలు ఉన్నారు అన్నా. ఇద్దరు ఇండియన్స్ ఫస్ట్ వీళ్ళు నిజంగా రివ్యూ మీటింగ్ పెట్టాలంటే నేను ఇవాళ ఏ మినిస్టర్ని కలవాలి, ఒకరిద్దరిని కలిసినా కానీ ఎవరిని కలవాలి. ఇద్దరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 ENCలు అన్న, ఒకటి కన్స్ట్రక్షన్, ఒక పరిపాలన వ్యవస్థ చూసేది. 6 ENCలను ఎందుకు వేసిండు? 6 ENCలు కలిసి తర్వాత 200 మంది ఏఈలు డీఈలు అత్యంత అవినీతి పరులైన అధికారులను తీసుకొని వచ్చి స్కెచ్ చేసిండు. దీని రూపకర్త ఎవరు, దీన్ని కట్టింది ఎవరు అన్న. ఈ రోజు సిఐడికి మీ లెటర్ రాయండి అన్న, సిఐడికి లెటర్ రాయండి. నేను అన్న ముందు మీకు చాలా చర్చమైన అంశాలు నేను బయటికి తీసుకొని రాకపోతున్నాను. విత్ ఇన్ 1 month చాలా ఏది ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి మొదలుపెట్టి అలా జరిగిన స్కామ్, ల్యాండ్ స్కామ్కి వెళ్ళి మొదలుపెట్టి చాలా విషయాలు బయటకు వస్తాయి. నేను అనేది ఒకటే, మా నాయకులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం ఇన్ని రోజులు చేసినాం. ఈరోజు చర్చకు రావాల్సిన అవసరం ఏముందంటే, మనకు పార్టీ ఫండ్ ఇచ్చిందా, మనకి ఏమైనా సాయం చేసిందా, ఏం చేసినా తర్వాత అని పక్కన పెట్టేద్దాం, అవన్నీ పబ్లిక్ పైసలు అవి రాయక. ఈరోజు అధికార మార్పిడి జరిగింది, ప్రజలు మనకు క్షమించారు. 1,50,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసింది దానిపైన. నా మీద 1,50,000 అప్పు ఈరోజు తెలంగాణ ప్రతి బిడ్డ మీద వచ్చినాక మనం ఇచ్చే పెన్షన్ దానికి దేనికి సరిపోతుంది, ఎక్కడ వరకు సరిపోతుంది? ఈరోజు సెంట్రల్ జైలు కుదబెట్టే స్థాయికి తీసుకొని వచ్చారు, కుదబెట్టేది ఏమున్నది? కాబట్టి మెగా ఫ్లైట్ ఇంకా నడుస్తుందా అన్నా? ఒక్కసారి నేను ఎవడెవడు పోతే ఈరోజు ఫోటోస్ సహా బయట పెడతా, ఆయన ఫ్లైట్ లోనే తిరుగుతున్నారు వీళ్ళు కూడా. అరే వీళ్ళని అంటలేను నేను, ఇప్పుడే ఎందుకు అనాలి. ఆయన ఫ్లైట్ బాగా నడుస్తుంది, ఢిల్లీకి హైదరాబాద్, ఢిల్లీ టు హైదరాబాద్ నడుస్తుంది, ఢిల్లీ టు హైదరాబాద్ నడుస్తుంది అంతే. అందుకనే అన్న అన్నారం గురించి చర్చకు వస్తలేదు, ముడికిపోయిన బాహుబలి గురించి చర్చలు వస్తలేవు, దాని రిపేర్ల గురించి మాట్లాడతలేరు. మీరు కరెక్ట్ సిఐడి వేయండి అన్న. ఇప్పుడు ఒక రాకెట్, సెక్స్ రాకెట్ బయటకు వచ్చింది కదా, పైల్వాన్, అది నేను రియల్గా అన్న ఈ భారతదేశంలో నేను నచ్చినల్లా 1-2 ఆఫీసర్లా హైదరాబాద్ సిపి ఒకడు, రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏంటంటే హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కొత్తకోట, అది ఎక్కడ కూస్తాడు చూడన్న, ఎవ్వని అయ్యకినాడు, ఎవ్వని ఇక అంతే, ఆయన మాట ఆయన కూడా విన్నాడు. చూడండి, అవసరమైతే ఆయన పోస్ట్ కూడా పోవచ్చు ఇళ్ళకెళ్ళి, అంటే అంత పెద్ద పెద్ద చైన్ ఇక్కడ కాగది, దాన్ని తొవ్వి దాన్ని కొనకపోతారు. ఆయన కాళేశ్వరం మీద పెట్టిన ఎంక్వైరీ ఆఫీసర్ను నేను చెప్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా అన్న, ఒక్కడు తప్పించుకోలేడు. కాళేశ్వరం మీద నిజంగా సిన్సియర్ ఉంటే ఆయన అందులోకెళ్ళి తీసి కాళేశ్వరం ఎంక్వైరీ కోసం నీకు జ్యుడిషియల్ అవసరం లేదు, నేను గ్యారంటీ ఇస్తున్నానా, నేను చూసిన ఆయన డ్యూటీ ఎక్కడికి వెళ్ళి అక్కడ దాకా వెళ్తుంది. కాబట్టి ఈరోజు ఇది అన్న మన బతుకులు ఆగం చేసినది. చర్చ మేడిగడ్డ బ్యారేజ్ వరకు ఇక్కడ ఆగద్దు. టోటల్గా కాళేశ్వరం ప్రాజెక్టు నా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నా ప్రతి పైసా పైన, తెలంగాణ ప్రతి పైసా పైన దాదాపు 20 గ్రామాలు నువ్వు ఖాళీ చేసి నా భూములు గుంజుకున్నావు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదన్న. వెంకటరామరెడ్డి గారిని తీసుకురావాలి, ఏ రోజు ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయనను తీసుకురావాలి. ఇవన్నీ వదిలేసి దీని చుట్టే ఏందన్న ఈ రిపోర్ట్ వీళ్ళు ఇచ్చేది ఏముందండి? విజిలెన్స్ ఇప్పుడు వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఎప్పుడో 2 నెలల కింద వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అలా. ఇంకో కుట్ర పనికిరాదని ఆయన, ఇది అయిపోయింది ఈ పని అని అలా. ఇప్పుడు ఈ చర్చ అయిపోగానే నెక్స్ట్ ఏం రావాలి తెలుసా? హైదరాబాద్ రింగ్ రోడ్డు రావాలి. అది రాకుండా దీని మీద సంవత్సరం తిప్పుతారు. ఇప్పుడు ఇదేంది, ఇది 55 కోట్ల రూపాయలు ఇది నడుస్తుంది. వీళ్ళ మీద కేసే పెడతలేరు, ఇంకా పెట్టరానా? ఫార్ములా రేస్ది అంతే, ఫార్ములా రేస్ది. ఇప్పుడు ఈయన ఒకదానిలో కాదు, ఈయన ప్రత్యేకంగా ఈయన మీదనే ఎంక్వైరీ పెడితే హైదరాబాద్ రింగ్ రోడ్డు కూడా బయటకు వస్తుంది. లోపలికి ఎవరిని రానియకుండా ప్రెస్ మీట్ పెట్టింది కదా, ప్రెస్ మీట్ పెట్టింది ఏ కెమెరా లోపల రావద్దు, మేము రాయాలి, గుర్తుకు తెచ్చుకుంటే తెలుస్తుంది. వీళ్ళ కూతురు ఎన్ని ఉంటుంది అనుకుంటున్నావు? మై హోమ్స్ భూజాలు ఉంటుంది, పెద్ద విశాల అన్న. మై హోమ్స్ భూజాల ఎవరెవరు ఉంటున్నారో మీరే, అందులో ఎంతమంది కింద వచ్చి ఒకసారి లిస్ట్ ఆఫ్ చేయండి, దొరుకుతారు. మై హోమ్స్ దాంట్లో ఎన్ని విల్లాలు ఉన్నాయి, ఎంత చుట్టుపక్కల ఉన్నారు, అందరికి ఇల్లు వచ్చినా అందరికి షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈరోజు నిన్న ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమం దీనిపైన జరిగింది, ఎస్ఐండ్ భూముల మీద జరిగితే ఇయాటికి నవీన్, దీని తర్వాత కాళేశ్వరం తర్వాత మిషన్ భగీరథ తర్వాత అతి పెద్ద స్కామ్ ఏంటంటే ధరణి. దాని మీద ఇంకా నవీన్ మిత్తల్ని మనం పెట్టుకొని ఫస్ట్ నువ్వు నౌకర్లకి వెళ్ళి తీసేసి సరెండర్ చేసి ఆయన మీద ఎంక్వైరీ పెట్టాలి.
వాళ్ళందరినీ ఇంకా పెట్టుకొని ఇంకా 10 మంది ఉన్నారు వాళ్ళు అట్నే 8 మంది అట్నే ఉన్నారు. మనోహర్ రావు అనేటోడు ఒక్కడు పోయిండు, ఇంకా 9 మంది అట్నే ఉన్నారు. శ్రీనిధి ఆయన అట్నే ఉన్నాడు, ఇంకా వాడు అట్లే విద్యాసాగర్ రెడ్డి. నా బ్రదరు ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి అనేట ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఇప్పుడు అక్కడ వన్ ఆఫ్ ద సెక్రటరీ ఉన్నాడు. నన్ను ఏం చేయలేను, బాజాప్తా మీటింగ్ పెట్టుకొని ఉన్నాడు. ఇంకా ఈ దొంగలంగా ఆయనక మనం ఉన్నది. సీతక్క గారు దానికి మంత్రిగా ఉన్నారు, తీసేయాలిగా. అర్థం ఇమీడియట్ గా మనం తీసేయాలి కదా, మనం ఎందుకు పెట్టుకోవాలి అంత పెద్ద ఆయన. అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ మొత్తం ఎరబెరు దయాకరావుకు పోయింది. ఇవాళ పాలకూడి దయాకరావు ఓడిపోయినకి సిఎస్ఆర్ ఫండ్స్ యానా, అది ఆ రోజు మనం గలమెత్తినాము, దాని మీద మనం మాట్లాడినాం. కాబట్టి ఈ రోజు ఉత్తగా అందరేం గెలవలే, ప్రతి దగ్గర మీద మన కష్టం ఎంతో కొద్ది ఉంది. ప్రతి ఎమ్మెల్యే మినిమము 5-10 వేల ఓట్లు మన ప్రభావంతో గెలిచిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు. కాబట్టి మనం ఎవరెవరి వల్ల ఈ రోజు మన తెలంగాణ నష్టపోయినరో అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు నా ఎన్నికల ఎజెండా ఇదే అన్న, ఏం లేదు ఇక, అంతే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు, థ్యాంక్ యూ. సో ఇది బక్కా జడ్సన్ గారు చెప్తున్నారు, రాబోయే రోజుల్లో మరీ సంచలన విషయాలు వెలుగులోకి రాబోతున్నాయని. ఎమ్మెల్సీగా ఆయన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు.